వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. పేదలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నెల్లూరు రూరల్లో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 36 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధులు వేగంగా అందుతున్నాయని ఆయన తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సుమారు 36 లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెడుతున్నాయని, గతంలో నిలిచిపోయిన సీఎంఆర్ఎఫ్ నిధులు ఇప్పుడు అత్యంత వేగంగా నిరుపేదలకు అందుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. అత్యవసర వైద్య చికిత్సల కోసం ప్రభుత్వం అందిస్తున్న లెటర్ ఆఫ్ క్రెడిట్ సౌకర్యం పేదలకు వరంలా మారిందని పేర్కొన్న ఆయన, సంపన్న వర్గాల వారు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి లేదా అన్నా క్యాంటీన్లకు తమ వంతు ఆర్థిక సహకారం అందించాలని పిలుపునిచ్చారు. పేదలందరికీ మెరుగైన వైద్యం, ఆర్థిక భరోసా కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరికీ ఆశీస్సులు ఉండాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా రాష్ట్రం దిశ మార్చే పారిశ్రామిక పెట్టుబడులు, పోలవరం, అమరావతి, ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకు సాగుతూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద గతంలో చెక్కులు వచ్చేవి కావు, నిధులు అందేవి కావు. మరి ఈనాడు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అత్యంత వేగవంతంగా ఎంతోమందికి ఆ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి వైద్య చికిత్సల కోసం అందుతూ ఉన్నాయి. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో 36 లక్షల రూపాయలతో ఆ చెక్కుల్ని అందించడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఎంతోమందికి వైద్య సేవలు అందించేదానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి కింద చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కృషిని అందరూ కూడా గుర్తించి, ప్రభుత్వమే కాకుండా స్వచ్ఛందంగా కాస్త స్థితివంతులైనటువంటి పెద్దలు కూడా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి కానీ, అన్నా క్యాంటీన్లకు కానీ, పేదోడు అక్కడికి తెచ్చి అన్నా క్యాంటీన్లకు కానీ అండగా నిలవాలని చెప్పి ఈరోజు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసాము, గతంలో కంటే విభిన్నంగా ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చూస్తూ రెండు కూడా పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతోమంది బాగలేని వాళ్ళకి, అలాగే ఆరోగ్యశ్రీ కిందకి రాని వాటిలో అన్నిటికీ కూడా ఈరోజు ఆర్థిక సహాయం అందజేయడం మనందరం కూడా చూస్తున్నాము. అలాగే మన రూరల్ కాన్స్టిట్యున్సీలో మన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం 36 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇదే కాకుండా గతంలో ఎప్పుడు లేని విధంగా మనకి తెలియని విధంగా ఎల్ఓసి అనేది, లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది, అంటే ఎవరికైనా బాగలేకుండా హాస్పిటల్లో ఉండి ప్రాణాంతక పరిస్థితుల్లో ఉండి ₹1 కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు అప్పటికప్పుడు సీఎం ఆఫీస్ కనుక మనం ఎమ్మెల్యే గారి ద్వారా అప్రోచ్ అయితే ఇమీడియట్గా హాస్పిటల్కే డబ్బులు వచ్చే విధంగా, అటు చికిత్స జరుగుతున్నప్పుడే వారికి ఆర్థిక సహాయం అందే విధంగా కూడా ఈరోజు లెటర్ ఆఫ్ క్రెడిట్లు కూడా మనము మన సీఎం ఆఫీస్ నుండి రావడం చూస్తున్నాము. ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించుకొని మన కూటమి ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి, మరింత మందికి ఆర్థిక సహాయం చేయడానికి మీరు ఈరోజు ప్రభుత్వానికి చేయుతగా నిలబడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Please subscribe SS News AP.